ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజశ్రీ. శ్రీగిరిపల్లి ఐకేపీ వడ్లు కొనుగోలు కేంద్రం విజయవంతంగా ముగింపు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్లు కొనుగోలు కేంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నెంటూరి కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెంటూరి కుమార్, చిమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ బాలరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్, హరీష్, పొట్టరాజు, పొట్ట మల్లేశం, చెబర్తి వెంకటేష్, హనుమంత్ రెడ్డి, వెల్డింగ్ వెంకటేష్, తిమ్మక్కపల్లి రవి, డాకూరి వెంకటేష్, పాండవుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆదర్శ రైతులుగా గుర్తింపు పొందిన మానుక కనకయ్య మరియు వేముల కరుణాకర్లను ఘనంగా సన్మానించారు. ఐకేపీ సెంటర్ హమాలీ అధ్యక్షుడు రాజు, ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు సిఏ కళ్యాణ్, డప్పు నర్సమ్మలను కూడా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ మా విలేజ్లో ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ఎలా చెప్పిందో అలా ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుంది. కొన్ని ఏదైనా రన్నింగ్ లో ఉన్న పార్టీలకు ప్రతిపక్షాలు అనేటి ఇవి ఎప్పుడు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మా రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చిన అమలు ప్రతి ఒక్కటి ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అటువంటి చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ సకాలంలో ఇన్ టైంలో మాకు రైతులందరికీ అన్న అంటే నేనున్నా అన్నట్టుగా ప్రతి ఇల్లు ఇంటింటికి అన్న పెద్ద అన్నలా ఉండి మాకు ఇంకా ధాన్యం విషయానికి వస్తే సన్నోట్లు వేసుకుంటే బోనస్ 500 ఎక్కడ లేదా ఏ స్టేట్లో కినా లేదు. అలాంటిది మన ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉంది. సన్నోట్లు వేసుకుంటే ఒక్క పైసా ఆగకుండా అందరికి బోనస్ రావడం జరిగింది. మరియు ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేదు. దుష్ప్రచారం ప్రతిపక్షాలు ఎన్నో అంటుంటాయి. వాటినన్నిటినీ తూచిపూచి మా సీనియర్ నాయకులు శ్రీగిరిపల్లి నుండి నెంటూరి కుమార్ అన్న, అలాగే మా వార్డ్ మెంబర్స్, అలాగే నేను ఉప సర్పంచ్ని, సీనియర్ నాయకులు చెమ్మిరెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ గారు, దాసరి వెంకట్ గారు, అమరేందర్ రెడ్డి ఆదర్శ రైతు, వేముల కరుణాకర్ గారు, వీళ్ళందరూ రైతులను కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడే ఐకేపీ దగ్గర ఉండి లారీలను ఇన్ టైంలో సమకూర్చడం జరిగింది. ప్రతి ఒక్క గింజ లేకుండా ఐకేపీ సార్ వాళ్ళతోటి కన్సల్ట్ అయ్యి అందరికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వడ్లను పంపిణీ చేయడం జరిగింది. డబ్బులను ఇట్లా అకౌంట్లో వేపిస్తున్నాం. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత. ముందుగా శ్రీగిరిపల్లి గ్రామ ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆదర్శమైనటువంటి పథకాలు అమల్లో భాగంగా రైతే రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు రైతులకు ఒక వరంగా మారింది. దాన్ని అనుకూలంగా చేసుకొని రైతు ముందుకు పోతూ అత్యధికంగా శ్రీగిరిపల్లి గ్రామంలో వడ్లను పండించడం జరిగింది. దాదాపు 3000 క్వింటాల ధాన్యాన్ని రైతులు పండించడం జరిగింది. రైతులకు ప్రభుత్వం నుండి ఐకేపీ ద్వారా దాదాపు 20,000 బ్యాగులను సరఫరా చేయడం జరిగింది. సో ప్రతిపక్షాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఒరేస్తే ఒరేసుకోవాలన్న నినాదంతో వాళ్ళు ముందుకు పోయిండ్రు, రైతులను నిండా ముంచినారు. అలాగే గతంలో ఐకేపీ ద్వారా వడ్లను పండించిన రైతులను ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి సివిల్ సప్లైని నిండా ముంచిన గత ప్రభుత్వం అప్పుల పాల్లోకి నెట్టింది. సో అట్టి విషయాన్ని గమనించి ఐకేపీ సెంటర్ ద్వారా ఏవైతే సివిల్ సప్లై ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు
ఏ విధంగానైతే నష్టం జరిగిందో సివిల్ సప్లైకి అట్టి అప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతుల సంక్షేమ దృష్ట్యా అప్పులన్నీ తీర్చి రైతులను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పనిచేసింది. కావున ఈరోజు వాళ్ళు ఏ పని లేదు, కనీసం ఒక పని కూడా చేయలేదు. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర కూడా నిర్వహించలేదు. వాళ్ళ నాయకుడు కనీసం ఫామ్ హౌస్ నుండి కూడా బయటికి రాలేదు. అలాంటి నాయకులు ఇలా రైతులు ఆనందంతో పంటలు పండిస్తుంటే వాళ్ళని రోడ్డు మీకు లాగాలనే ఉద్దేశంతో రెచ్చగొడుతూ రకరకాల నినాదాలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కూడా ఈసారి వాళ్ళు బాధపడలేదు, ఆనందంతో ధాన్యాన్ని పండించినారు. కావున ఇక్కడ మేము ప్రతిరోజు ప్రణాళికబద్ధంగా ప్రతిరోజు అధికారులు, అలాగే మా శ్రీగిరిపల్లి నాయకులు, మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర ఐకేపీ సెంటర్ దగ్గర రోజు తన యొక్క బాధ్యతగా సందర్శిస్తూ రైతులను వాళ్ళను ధైర్యం నింపుతూ ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, మీరు నిరాశ చెందొద్దని వాళ్ళు ధైర్యం నింపినారు. కావున ప్రతి ఒక్క శ్రీగిరిపల్లి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఏ విధంగానైతే రైతులు మోసం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో, కులం పేరుతో ఎన్నో మందిని ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ సర్ పేరుతో ఓటర్ హక్కులను తీసేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తుంది. అలాగే మిత్రులందరూ, నాయకులందరూ ఒక తాటిపై నడిచి సరి యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు ఎండగడుతూ వాటి యొక్క ఆలోచనలను ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే అందరి అధికారులకు, అనధికారులకు, ఐకేపీ సెంటర్ ద్వారా పాల్గొన్నటువంటి నాయకులకు, గ్రామ ప్రజలకు, రైతులకు అందరికీ శ్రీగిరిపల్లి కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మా శ్రీగిరిపల్లి గ్రామంలో ఈ అత్యధిక పంట మనకు 802 బస్తాలు వచ్చింది. ఈసారి మనం 10 ఎకరాలు నాటేస్తే సకాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన ఒడ్లు సకాలంలో కొనబడింది, తీసుకుపోయారు, పైసలు కూడా మనకు వచ్చినాయి. ఏ ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళు మస్తుగా మాట్లాడుతున్న మాటలు అది పనికిరాని ముచ్చటేడా. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నారు, ఒడ్లు పోలేదు, అవి పోలేదు, ఇవి పోలేదు అని. వచ్చిన వాళ్ళు వచ్చి చెప్పారు కానీ వాళ్ళకు లారీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఊర్లో సీనియర్ నాయకులు కుమారన్న కానీ, మన ఉప సర్పంచ్ బాలరాజ్ అన్న కానీ, హనుమంత్ రెడ్డి కానీ, రాజు కానీ, వీళ్ళందరూ మనకు సకాలంలో సహకరించారు. లారీలు వచ్చినాయి సకాలంలో, అందరి పోయినాయి. ఎలాంటి ఇబ్బంది ఎవ్వరికి లేదు. ఊర్లో అన్నీ పోయినాయి. ఇంచుమించు ఒక 30-40 లారీల దాకా ఊర్లో ఒడ్లు వండినాయి. అందరి పోయినాయి. అంత సంతోషం. ఇప్పటివరకు వర్షం కూడా ఏడ కొట్టలేదు. అందరు మంచిగానే ఉన్నారు. అందరికి పైసలు పడుతున్నాయి. అంత బరాబరే నడుస్తుంది. మనకైతే అత్యధిక పంట మంచిగా వచ్చింది. దీనికి మనకు సంతోషం. విలేజ్ ఇక్కడ ప్రతి అత్యధికంగా వరి ధాన్యం మా శ్రీగిరిపల్లి గ్రామంలో తీయడం జరిగింది. రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఒక బస్తా నానిన గింజాల కాడికెళ్ళి ప్రతిదీ ఈ రోజుతో మా ఐకేపీ సెంటర్ వద్ద మా కుమారన్న, మా శ్రీగిరిపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో లారీల సకాలంలో రావడం జరిగింది. ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నానిన ప్రతి గింజ మేము కొంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మా శ్రీగిరిపల్లి రైతాంగానికి ఎలాంటి నష్టం లేకుండా ధాన్యం సేకరించబడింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉరి పెడితే ఉరి అని చెప్పడం జరిగింది. మా రేవంత్ అన్న ప్రతి రైతుకు అండగా ఉంటాం, ప్రతి గింజ కొంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న హామీ ఇవ్వడంతో మా సీనియర్ నాయకులు, శ్రీగిరిపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి అండగా నిలబడి లారీలను సకాలంలో తెచ్చి వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేపించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. వరి ధాన్యాన్ని సేకరించలేరు, ఒడ్లు నానిపి. శ్రీగిరిపల్లి గ్రామంలో ఏ రైతు నష్టపోలేదు. ఇప్పటి వరకు అయితే ఏ రైతు నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. ఇది జరగడం జరిగింది. అందరూ ప్రజలు సహకరించి రైతును 800 సంచులు పండించిన అందరూ కూడా సహకరించి మంచిగా పంట పండించారు. అందరూ కూడా రైతులు ఇప్పటి వరకు గ్రామ ప్రజలు రైతు పండించిన ధాన్యాన్ని గవర్నమెంట్ ఎందుకు సకాలంలో కొనగలిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముందు లేకుండా నానిన ఎండబెట్టుకొని గవర్నమెంట్కు తీసుకోగలుగుతుంది. సహకరించి వెనుక ముందు లేకుండా గవర్నమెంట్ తీసుకుంటుంది.